12,000 ఎంప్లాయీస్ లేడ్ ఆఫ్ ఫ్రమ్ టీసీఎస్. ఈ మాట వినగానే ఎంతో కొంత భయం అయితే వేసింది. ఎందుకంటే టీసీఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అంటే ఎన్నో సంవత్సరాలుగా లే ఆఫ్స్ లేకుండా కూల్ గా వర్క్ ఉంటది, పని ఉండదు, ఇలా చాలా చాలా చెప్పేసి టీసీఎస్ గురించి ఒక రేంజ్ లో మనం మాట్లాడుకుంటుంటాం. అలాంటి టీసీఎస్ ఇది వరకు అన్అఫీషియల్ గా ఎవరైతే ప్రాజెక్ట్ లో లేరో వాళ్ళని రిమూవ్ చేయడము, ఎవరైతే సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదో వాళ్ళని రిమూవ్ చేయడం అనేది చేసింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ప్రెస్ రిలీజ్ లో 2% ఆఫ్ ఎంప్లాయీస్ ని మేము రిమూవ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. అంటే 12,000 మంది ఎంప్లాయీస్ ని తీసేస్తున్నాం అని చెప్పేసి. అంతేకాకుండా ఇన్ఫోసిస్ గానీ, కాగ్నిజెంట్ గానీ, క్యాప్జెమినీ గానీ ఈ రేంజ్ లో కాకపోయినా ఎంతో కొంత సైలెంట్ లేఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మైండ్ లో ఒక్కటే క్వశ్చన్, అసలు నా జాబ్ సేఫా? ఫ్రెషర్స్ కి కూడా ఇంకో డౌట్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉందా? ఈ వీడియోలో క్లారిటీ, కెరీర్ డైరెక్షన్ అండ్ మెంటల్ పీస్ ఇచ్చేస్తాను. సో లెట్స్ కంటిన్యూ ది వీడియో. అంతకంటే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో అసలు లే ఆఫ్ అనేది ఎందుకైంది అనేది మనం చూసుకున్నట్లయితే 2008 లో ఒకసారి రిసెషన్ అనేది వచ్చింది, లేమన్ బ్రదర్స్ క్రాష్ అని చెప్పేసి. అప్పుడు చాలా మంది జాబ్స్ అనేవి పోయాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ లే ఆఫ్ చూసేసి అందరికి కూడా ఒక రియలైజేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ అంటే గోల్డెన్ జాబ్ కాదు, పర్మనెంట్ జాబ్ అనేది కాదు అని చెప్పేసి. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2025, ఏఐ, ఆటోమేషన్, కాస్ట్ కటింగ్, క్లయింట్ బడ్జెట్ ష్రింక్, ఓవర్ హైరింగ్, ఇవన్నీ కూడా రీజన్స్ ఫర్ లే ఆఫ్స్ ఆఫ్ కరెంట్ జనరేషన్ అనమాట. 2025 కంటే ముందు అంటే ఒక 2020 నుంచి కూడా ఈ బబుల్ బస్ట్ అనేది అవుతది అని చెప్పేసి అందరూ ఊహించుకునేది. ఎందుకంటే అసలు 2020, 2021 లో మీరు ఎగ్జామ్ రాస్తే ఆఫర్ లెటర్లు చేతికి ఇచ్చేయడం, ఫేక్ చాలా మంది వచ్చేయడం, ఇలాగా ఒక సైలెంట్ బఫర్ అనేది పెరిగిపోయింది అనమాట. అంటే ఒక కంపెనీలో కావాల్సిన దానికంటే ఎక్కువ హైరింగ్ జరిగిపోవడం, వర్క్ ఫ్రం హోమ్ అవడం వల్ల అందరూ కూడా ఫేక్ పెట్టేసి వచ్చేయడం, ఇలా చాలా జరిగిపోయినాయి. అండ్ ఇప్పుడు ఆ బబుల్ అనేది బస్ట్ అయిపోతుంది. బెంచ్ పైన 6+ months ఉంటే ప్రాజెక్ట్ లేకపోతే రిస్క్ లో ఉంటుందని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. ఏఐ అండ్ ఆటోమేషన్ టూల్స్ వల్ల జూనియర్ డెవలపర్స్ నీడ్ అనేది తగ్గింది. యుఎస్, యూకే లో ఎకనామిక్ స్లోడౌన్ ప్లస్ వీసా రెగ్యులేషన్స్ అన్ని కూడా టైటన్ అయిపోవడం వల్ల ఈ రెసెషన్ అనేది కొంచెం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు రీసెంట్ గా టీసీఎస్ లే ఆఫ్స్ కనుక చూస్తే మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో కంపెనీస్ ఏం ఆలోచించుకున్నాయంటే ఒక ఎంప్లాయీని 30 లక్షలు ఇచ్చి తెచ్చుకునే బదులు ముగ్గురు ఫ్రెషర్స్ ని 10 లక్షలు ఇచ్చి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నాయి. సో అందుకనే మీరు ఒక పక్క లే ఆఫ్స్ అనే మాట అంటుంటారు, కానీ ఒక పక్క లింక్డ్ఇన్ నౌకరీలో చూస్తే హైరింగ్ జరుగుతుంటది. టీసీఎస్ అయితే డెక్కన్ పార్క్ లో గానీ, లేకపోతే బెంగళూరులో గానీ, లేకపోతే పూణేలో గానీ వాళ్ళు వాకింగ్ కండక్ట్ చేసి ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటున్నా అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మాస్ హైరింగ్ అండ్ మాస్ ఫైరింగ్ ఈజ్ ద న్యూ ఐటీ మోడల్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఒక జాబ్ లో ఉన్న వాళ్ళకి జాగ్రత్త ఎలా ఉండాలి అనేది మనం చూసుకున్నట్లయితే, ఒక ఎగ్జాంపుల్ మన ఆఫీస్ కి వచ్చిన వాళ్ళు రాము అని చెప్పేసి 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్, డైలీ 7 to 9 hours కష్టపడి వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ రీసెంట్ గా 3 months బెంచ్ పైన ఉన్నాడు అండ్ దాని వల్ల సడన్ గా లే ఆఫ్ అయితే అయిపోయాడు అనమాట. సో ఇక్కడ మిస్టేక్ ఎవరిది? అతని డెడికేషన్ లో తప్పలేదు. ప్రెసెంట్ ఉన్న జాబ్ మార్కెట్ కి ఇండస్ట్రీలో సర్వైవ్ అవడం అంటే జస్ట్ కోడ్ రాయడం ఒకటే కాదనమాట. ఇప్పుడు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మార్కెట్ ట్రెండ్స్ కి తగ్గట్టు మనం ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, గోయింగ్ ఫార్వర్డ్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ప్రెసెంట్ మీరు చేస్తున్న రోల్ లో ఓన్లీ కోడింగ్ కాకుండా ఇంకా దేని మీద ఫోకస్ చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ తీసేసుకున్నాం పదండి. బిజినెస్ ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు ఏంటంటే యాజ్ ఎంప్లాయ్ మీకు ఒక క్లయింట్ వచ్చాడు, ఆ క్లయింట్ కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ మీరు డెలివర్ చేశారు, మీ వర్క్ కరెక్ట్ చేశారు, వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు, మీరు ఓవరాల్ గా బిజినెస్ ని అనలైజ్ చేస్తూ ఉండాలి. అందుకే మన ఎఫ్ఎల్ఎం పేజ్ లో కూడా ఎప్పటికప్పుడు ఓవరాల్ బిజినెస్ అనలైజ్ కూడా చేస్తూ ఉంటాం మనం. అంటే ఒక ఇండస్ట్రీ ఎలా ఉంది, ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, లేకపోతే మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. క్లయింట్ కి ఎగ్జాక్ట్ గా ఏం కావాలి, ప్రాజెక్ట్ ఎవరికి యూజ్ అవుతుంది, ఈ రెండు క్లారిటీలో ఉంటే మన వర్క్ కి వాల్యూ యాడ్ అవుతుంది. క్లయింట్ రిటెన్షన్ అండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. అండ్ దాంతో పాటు వాట్ అబౌట్ ఏఐ? మీరు చూస్తే రీసెంట్ గా ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్ రావడం వల్ల ఈ లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకి వినిపిస్తుంది వార్తల్లో. ఇప్పుడు చాట్ జీపీటీ, గిట్ హబ్, కోపైలట్, లాంగ్ చైన్ లాంటివి యూజ్ చేయడం లగ్జరీ కాదు. అంటే ఏదో బాగా వచ్చిన వాళ్ళే నేర్చుకుంటారు లేకపోతే రాని వాళ్ళు నేర్చుకోరు అనేది కాదు, నెసెసిటీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డొమైన్ కి సంబంధించి ఏ టూల్ వాడాలి అని తెలుసుకోకపోతే యు ఆర్ డన్ అండ్ డస్టెడ్. అక్కడ మీ డౌన్ ఫాల్ అనేది అక్కడ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఏ డొమైన్ లో చేస్తున్నా, వెదర్ ఇట్ ఈస్ ఎస్ఏపి, క్లౌడ్, సేల్స్ ఫోర్స్ లేకపోతే సర్వీస్ నో, ఎక్కడ చూసినా
ఏఐ టూల్స్ ఉన్నాయి, కానీ వాటిని మనం ఇంటిగ్రేట్ చేసి మీ వర్క్ ఫ్లో ని ప్రొడక్టివిటీని ఎలా పెంచుతారనేది మీ చేతిలో ఉంది. దాని గురించి ఎంత సర్వే కావాలంటే అంత సర్వే చేయాలి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఏపి డొమైన్ లో వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఏఐ నేను ఎక్కడ యూజ్ చేయగలను? అది నాట్ ఓన్లీ కోపైలట్, నాట్ ఓన్లీ గిట్ హబ్, వాటి స్పెసిఫిక్ గా ఎస్ఏపి ప్రొడక్ట్ ఉంటే ఆ ప్రొడక్ట్ స్పెసిఫిక్ గా ఏఐ టూల్స్ కూడా వచ్చేసి ఇప్పుడు. సో అది నా డొమైన్ లో ఏమన్నా వచ్చాయా అనేది మీరు ఇప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. క్లయింట్ నీడ్స్ అలాగే ఎండ్ యూజర్ నీడ్స్ తెలుసుకొని నీ వర్క్ ఫ్లో ని ఏఐతో ఇంటిగ్రేట్ చేసి ప్రొడక్టివ్ గా వర్క్ చేస్తున్నా కూడా కంపెనీస్ కాస్ట్ కటింగ్ కోసం లే ఆఫ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి మనం ఏం చేయలేం. సో మనం ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ రెడీగా ఉండాలి. అంటే రేపు నేను లే ఆఫ్ అయినా ఏం చెయ్యాలి అనే థాట్ మీ మైండ్ లో ఆల్రెడీ రన్ అవుతూ ఉండాలి. సో దానికి చేయాల్సిన సింపుల్, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే మెయింటైన్ చేయాలి, మంత్లీ ఒకసారి అప్డేట్ చేయడం ఇంపార్టెంట్, ఎవరు రెడీగా ఉండడము, జాబ్ లాస్ అయినా ప్లాన్ బి రెడీగా ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డొమైన్ స్విచ్చింగ్, అప్ స్కిల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వరకు లాగా ఒక డొమైన్ నేను జావాలో నేర్చుకున్నాను, నేను చచ్చేదాకా లేకపోతే రిటైర్మెంట్ అయ్యేదాకా జావాలోనే ఉంటా అంటే అవ్వదు. అవసరాన్ని బట్టి మన డొమైన్ ని మనం షిఫ్ట్ చేసుకుంటూ పోవాలి. అన్స్టేబుల్ గా ఉన్న డొమైన్స్ కంటే కూడా హెల్త్ కేర్, బిఎఫ్ఎస్ఐ, ఈ కామర్స్, సైబర్ సెక్యూరిటీ లాంటివి షిఫ్ట్ అవడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఈ హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ లేకపోతే ఈ బ్యాంకింగ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ అప్రాక్సిమేట్లీ 10 to 15 years పాటు వాళ్ళు ఒక లీగల్ అగ్రిమెంట్ రాసుకుంటారు. దాని వల్ల ఏమవుతుందంటే వన్స్ ఒక రిసోర్స్ అక్కడ అలొకేట్ చేస్తే ఆ రిసోర్స్ ని తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. సో అందుకని ఏంటంటే అక్కడ మన జాబ్ ఒక 10 to 15 years పాటు సెక్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. నేనేదో అక్కడ ఉన్న వాళ్ళని తీయరు అని నేను చెప్పను, బట్ కంపేర్ టు అదర్ ఇక్కడ కొంచెం సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది జాబ్ కి. అలాగే డేటా, క్లౌడ్, మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో డిమాండ్ లో ఉంటున్నాయి. అండ్ ఇంకోటి కూడా, ఈ రోజు డిమాండ్ ఉన్నది రేపు ఉండదా అంటే ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు. సో మార్కెట్ కి ఏం కావాలో దానికి తగ్గట్టు సర్వైవల్ కి స్విచ్ అవుతూ ఉండాల్సిందే. ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళ కోసం ఇవన్నీ చెప్పాబోయా. మరి ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చా అసలు జాబ్స్ వస్తే రావో తెలియట్లేదు, రోజుకి ఒక 7 రోజులు వస్తుంది, అసలు ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి అనే డౌట్ మీకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ సప్లై ఆఫ్ ఇంజనీర్స్. 100 ఇంజనీర్స్ ఉంటే అందులో జస్ట్ 5 to 10 మెంబర్స్ మాత్రమే రియల్ స్కిల్ తో రెడీగా ఉన్నారు. కంపెనీస్ వాళ్ళ డిమాండ్ ని బట్టి హైర్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఒక ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ అయినా మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ట్రై చేయాలా లేదా అనే డౌట్ మీకుంటే లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ముందుగా ఒక కామన్ ట్రాప్, ర్యాండమ్ జావా ఫుల్ స్టాక్ వద్దు. ఇది ఎందుకంటే వన్స్ కాలేజ్ నుంచి బయటికి రాగానే ప్రతి ఒక్కడు జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డేటా అనలిటిక్స్ సంథింగ్ ఏదేదో నేర్చేసుకుంటుంటారు. ఎందుకంటే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అందరూ సజెస్ట్ చేస్తారు. కానీ నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. క్లయింట్ రెడీ స్కిల్స్ లేని కోర్స్ కి ఇప్పుడు వాల్యూ లేదు. ఒక సిలబస్ కరికులం లా నేర్చుకుంటాను అంటే అవ్వదు. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ బేస్డ్ గా మీరు బిల్డ్ చేయగలిగినట్టు మీరు ఒక రియల్ టైమ్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. రియల్ టైమ్ అప్లికేషన్స్ మీదే పనిచేస్తే స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ గ్యారంటీ కోసం ఉండిపోకండి. ఎవరైనా కూడా ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తామంటే నమ్మకండి. బయట పరిస్థితి ఇది వరకులా లేదు. ఇది వరకు మనము కూడా ఏంటంటే కంపెనీస్ మన దగ్గరికి రీచ్ అవుట్ అయ్యి మాకు కావాలి అంటున్నారు. ఇప్పుడు మేము కంపెనీస్ దగ్గరికి ఎంత రీచ్ అయినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా స్కిల్ కావాలి అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్పేసి షార్ట్ కట్ గా మార్కెట్ లో కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి మీరు పడ్డారంటే యు ఆర్ ఇన్ ఎ ట్రాప్ అన్నమాట. బట్ డెప్త్ లేకపోతే జాబ్ వస్తే కూడా లాంగ్ టర్మ్ సర్వైవ్ కూడా అవ్వలేరు. సో స్కిల్ గ్యారంటీ మీద ఇన్వెస్ట్ చేయండి. డీప్ గా నేర్చుకోండి. ఏం నేర్చుకున్నా డీప్ గా నేర్చుకోండి. అలాంటి స్కిల్ బేస్ యాడ్ ఆన్ స్కిల్స్, గిట్, లైనక్స్, ఏపీఐ టెస్టింగ్, డీపీ డిజైన్, క్లౌడ్ బేసిక్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఇప్పుడు ఒక బ్యాక్ బోన్ లాంటివి. ఇది వరకు జావా ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ లేదా ఇంకా ఫైనల్ గా స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, దాంతో పాటు రియాక్ట్ ఏవోటి నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు డెవాప్ స్కిల్స్, లైనక్స్ స్కిల్స్, ఏపీఐ టెస్టింగ్, క్లౌడ్ బేసిక్స్ ఇవన్నీ కూడా అంటే ఒక ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని డిప్లాయ్ చేసేదాకా ప్రతి డొమైన్ మీద ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఫ్రెషర్ కూడా అవసరం వచ్చింది. మనమే చాలా వీడియోస్ అనేవి చేసాం ఎప్పుడు ఒక 4-5 years బ్యాక్. ఇప్పుడు జాబ్ తెచ్చుకోవాలంటే జస్ట్ సి లాంగ్వేజ్ వస్తే చాలు. దాంతో పాటు ఒక అడ్వాన్స్ స్కిల్ జావానో పైథానో అప్పటికి అది అడ్వాన్స్. కానీ ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ కూడా అడ్వాన్స్ కాదు భయ్య. సో సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డొమైన్ ఇంట్రెస్ట్. మార్కెట్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ప్రొడక్ట్ కంపెనీస్ ఉంటాయి, ఏ స్టార్ట్అప్స్ ఉంటాయి, సర్వీస్ కంపెనీస్ ఉంటాయి. నువ్వు ఎక్కడ కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నావో అక్కడే ట్రై చేయాలి. సో చూస్ యువర్ డొమైన్ బేస్డ్ ఆన్ యువర్ స్టైల్ అండ్ లాంగ్ టర్మ్ పీస్. మరి ఐటీ జాబ్స్ సేఫ్ ఆ రిస్క్ అనే డౌట్ మీకు కూడా ఉంటే మీరు కంపెనీకి ఏం వాల్యూ యాడ్ చేస్తున్నారు అన్న దాని మీద మీ సర్వైవల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బ్లైండ్ గా ఒక డిగ్రీతో సెటిల్ అవడం అనుకుంటే సారీ, అది ఇప్పటి నుంచి జరగదు. ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవడం అంటే స్కిల్స్ ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి, ఇంకా బిజినెస్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. ఇవి ఉంటేనే జాబ్ ఉంటాయి. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే బెంచ్ లో రిలాక్స్ అవుతూ ఉంటారు, నెక్స్ట్ సైకిల్ లో ఫిల్టర్ అయిపోయి బయటకు వచ్చేస్తుంటారు. సో ఫ్యూచర్ లో జాబ్ సెక్యూరిటీకి ఫార్ములా మీకు స్కిల్ ఉండి ప్లస్
అడాప్టబుల్ మైండ్ సెట్ ఉండి ప్లస్ బిజినెస్ అండర్స్టాండింగ్ ఉంటే మీ కెరీర్ ఒక లాంగ్ టర్మ్ లో ఉంటది. అండ్ మీరు రొటీన్ కోడింగ్ చేస్తూ అప్స్కిల్ అవ్వకుండా అలానే ఉండిపోతానంటే యు ఆర్ రీప్లేసబుల్. మీ కెరీర్ ఎక్కువ రోజులు సాగదు. ఇప్పుడు 5-year ఐటీ ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే నెక్స్ట్ 5 years లో ఏం జరగచ్చు అండ్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఏ డెవలపర్స్ కి డిమాండ్ రాకెట్ స్పీడ్ లో పెరిగిపోతుంది. లో కోడ్ ప్లాట్ఫామ్స్ పాపులారిటీ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇండియాలో ప్రొడక్ట్ బేస్డ్ స్టార్ట్అప్స్ బూమ్ అవుతున్నాయి. ఎందుకంటే ఏఐ మీద లాస్ట్ 1 year లోనే అప్రాక్సిమేట్లీ 70,000 to 80,000 స్టార్ట్అప్స్ అయితే పుట్టుకొచ్చాయి అనమాట. అండ్ అవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో, అన్ని కొన్ని యుఎస్ లో వచ్చాయి, కొన్ని ఇండియాలో వచ్చాయి. బట్ ఇండియాలో ఎక్కువ శాతం ఏఐ బేస్డ్ స్టార్ట్అప్స్ అయితే వస్తున్నాయి. టీ షేప్డ్ ఇంజనీర్స్ కావాలి అంటే వైడ్ డొమైన్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ తో పాటు డీప్ టెక్నికల్ స్కిల్స్ ఉండే వాళ్ళు వాల్యూ ప్రూవ్ చేసుకునేటట్లు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది రాను రోజుల్లో డిజైన్ అవుతుంది. అంతేకాదు ట్రెడిషనల్ రోల్స్ కన్నా హైబ్రిడ్ టెక్ బిజినెస్ రోల్స్ కి క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో మీ పాత్ ని కెరీర్ కే బేస్ చేసుకుని బిల్డ్ చేసుకోండి, నాట్ జస్ట్ ఫర్ జాబ్ కోసం అయితే కాదు. లాక్డౌన్ టైంలో ఎక్కువ స్కిల్స్ లేకపోయినా చాలా మందికి జాబ్ వచ్చేసింది. చాలా బేసిక్స్ వస్తే చాలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ వేరే సపోర్ట్ తీసుకుంటూ సర్వైవ్ అయిపోయాడు. ఇది మీ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు కూడా అలాగే ఉంటే యూ కాంట్ సర్వైవ్ ఇన్ ఐటీ. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని కూడా వర్చువల్ నుంచి ఫేస్ టు ఫేస్ అయిపోయినాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది కంప్లీట్ గా పోయింది. ఏది చేసినా వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఎంత చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ కూడా వెనకాల రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే లే ఆఫ్ చేయాలన్న టైం వచ్చిందో అందులో మీరు ఉండాలా లేదా అని డిసైడ్ చేసేది ఆఫీస్ లో మీ పర్ఫార్మెన్స్ బట్టి. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీరు క్లారిటీగా ఉన్నారా, అడాప్టబుల్ గా ఉన్నారా, వాళ్ళు చెప్పింది చేయగలుగుతున్నారా, ఇవన్నీ కూడా మీకు అవగాహన అయితే మీరు ఉండాలన్నమాట. ఇది లేకుండా జస్ట్ నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటాను, బయట వాళ్ళకి నా విజిబిలిటీ లేకపోయినా పర్లేదు అనుకుంటే యూ కాంట్ సర్వైవ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఇంకా ఏఐ టూల్స్ మీ వర్క్ ఫ్లో లో ఎక్కడ పడితే అక్కడ వాడగలిగేంత మీకు ఏఐ టూల్స్ గురించి తెలిసి ఉండాలి, లేకపోతే యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఈ వీడియోలో ఫైనల్ టేక్ అవే ఏంటంటే ఫ్రెషర్స్ కి స్కోప్ ఉంటుంది, క్లారిటీతో అప్రోచ్ అవ్వాలి. షార్ట్ కట్స్ అయితే ఇంకా లేవు, ఎటువంటి షార్ట్ కట్స్ లేవు. ప్యూర్ స్కిల్ మ్యాటర్స్. నాకు బేసిక్స్ వచ్చు, నేను బేసిక్స్ తో సర్వైవ్ అవుతా అంటే యూ కాంట్ సర్వైవ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఆల్రెడీ జాబ్ లో ఉన్న వాళ్ళకి అప్డేట్ కాకపోతే అప్డేట్ అవ్వండి, అప్డేట్ అయితే ఎలివేట్ అవ్వండి. ఎందుకంటే ఎలివేట్ చేసుకోవాలి మిమ్మల్ని, మీ రోల్ ని. మీరు ఎంత అప్స్కిల్ అయినా మీ రోల్ ని, మీరు చేస్తున్న వర్క్ ని వేరే వాళ్ళకి ఎలివేట్ చేసుకుని చెప్పుకోవాలి. ఎందుకంటే మన దగ్గర సత్తా ఉంది అంటే ఆ సత్తా 10 మందికి తెలియాలంటే మన సత్తాని మనమే వేరే వాళ్ళకి చూపించుకోవాలి. చూపించుకోలేకపోతే వి కాంట్ సర్వైవ్ హియర్. సో ఇంకా ఈ లే ఆఫ్స్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.